హాయ్ అండి. చూడడానికి రసగుల్లలా కనిపించి ఈ స్వీట్ అన్నది బొంబాయి రవ్వతోటి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనము టీ తాగే గ్లాస్ ఉంటది కదండీ! ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల చక్కెరను కూడా వేసుకున్నానండి. ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 2:30, 3 గ్లాసుల వరకు చక్కెరనైతే తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే మరీ స్వీట్ ఎక్కువైపోతదండి. అసలు బాగుండదు తినడానికి. సో, దాని తర్వాత అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల పచ్చిపాలనైతే వేసుకొని ఒక మరుగొచ్చేంత వరకు ఇలా హై ఫ్లేమ్‌లోని ఉడికించుకోండి. దాని తర్వాత పూర్తిగా సిమ్‌లో పెట్టేసుకొని కంటిన్యూస్‌గా కలుపుకోండి. మనకు 4 గ్లాసుల పాలైతే ఈ బొంబాయి రవ్వ ఉడకడానికి కరెక్ట్‌గా సరిపోతాయండి. సో, ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండాలండి. కలపడం అయితే అస్సలు ఆపొద్దు. ఎందుకనంటే బొంబాయి రవ్వ కాబట్టి త్వరగా అడుగంటేస్తదండి. సిమ్‌లోనే ఇలా కంటిన్యూస్‌గా కలుపుకోండి. దగ్గరకయ్యే కొద్దు 2 స్పూన్ల నెయ్యినైతే నేనిక్కడ యేసుకున్నానండి. ఇంకా నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 4, 5 స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. నెయ్యి, పాలు వేసుకోవడం వలన ఆ ఫ్లేవర్ అయితే మనకి బాగా తెలుస్తదండి తినేటప్పుడు. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. సో, ఇలా దగ్గరకయ్యే కొద్దీ ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతదండి. అలా సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పూర్తిగా చల్లారుతదండి. చల్లారి కొంచెం గట్టిగా అవుతది. అప్పుడు చేతికి కొంచెం నెయ్యిని గానీ, ఆయిల్ గానీ అప్లై చేసుకొని ఈ షేప్‌లో ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. కావాలంటే అలాగే తినేయొచ్చండి. ఒక బౌల్‌లో వేసుకొని అంత టేస్టీగా ఉంటది. సో, ఇలా పూర్తిగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన రసగుల్లలైతే రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్‌గా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి.